మాచర్ల ప్రజలకు శుభవార్త. లాయక కుట్టు మిషన్ మరియు స్పీడ్ పాలి తహ్రీడ్ కుట్టుదారుల కొరకు డీలర్ సయ్యద్ అజ్మతుల్లా దగ్గర లభ్యమవును. నాణ్యత గల దారాలు ఉన్నాయి. అతి తక్కువ ధరల్లో లభించును. కావలసిన వారు ఈ క్రింది అడ్రస్ ను సంప్రదించగలరు. అబ్దుల్ సత్తార్ టైలరింగ్ మెటీరియల్ షాప్, కేపీ స్ట్రీట్, బాదేపల్లిలో గల షాప్ ను సంప్రదించండి. మా సెల్ నెంబర్ 9959. నమస్తే, NHTV తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను ప్రియా. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ స్వర్ణమూర్తి పదవి విరమణ సందర్భంగా జిల్లా ఫారెస్ట్ అధికారి నవీన్ రెడ్డి, సూపరింటెండెంట్ ప్రభాకర్ మరియు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మహేందర్ సమక్షంలో చెట్లు నాటడం జరిగింది. ఆ తర్వాత వారికి శాలువా మరియు పూలతో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఫారెస్ట్ అధికారి నవీన్ రెడ్డి మరియు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మహేందర్ మాట్లాడుతూ సెక్షన్ ఆఫీసర్ స్వర్ణమూర్తి సేవలను కొనియాడారు. 83లో ఆర్మీలో జాయిన్ అయ్యాను కొన్ని రోజులు. అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత 1990లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నాకు ఒకటేసారి 5 ఉద్యోగాలు వచ్చాయి. దాని ఉద్యోగాల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒకటి నేను ఎన్నుకున్నా. 1990 first April, a batch of 20 members had been recruited and appointed as APUs. Today's honorary and retiring actually Swarnamurthy is going to retire ahead of a couple of days. Actually he is going to retire and take off. So today's he is a very good worker. మన జూనియర్ ఆఫీసర్స్ కూడా వాళ్ళ కింద పనిచేసే వాళ్ళకి ముందు మన స్టాఫ్ చెప్పినట్టు ఎంతో మంచి సజెషన్స్ ఇచ్చి వాళ్ళందరినీ ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. నేను ఈ పోస్ట్ రిటైర్మెంట్ అనేది నాకు తెలిసి మీ ఫారెస్ట్ మన వనపర్తి ఫారెస్ట్కి మీ సేవలు అవసరం పడతాయి. ఖచ్చితంగా పిలుస్తాము అవసరం ఉన్నప్పుడు. అలాగే ఈ పోస్ట్ రిటైర్మెంట్ మీరు మీ చేసే జీవితాన్ని మీ ఫ్యామిలీతో మీ బంధుమిత్రులతో హ్యాపీగా గడపాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. శాల్వాతో సన్మానిస్తున్నారు. కవర్ తీయాలి, కవర్ తీయాలి. వారి శ్రీమతి గారు ఇద్దరు దండను మార్పిడి చేసుకుంటారు. వారి కళ్యాణం చూడలేదు కానీ ఇప్పుడు చూడండి. ఇప్పుడు స్వర్ణమూర్తి వారి కుటుంబాన్ని గజమాలతో సన్మానిస్తున్నారు. డిఎఫ్ గారు, ఎఫ్ఆర్ఓ గారు, సూపరింటెండెంట్ గారు మరియు సిబ్బంది. ఇప్పుడు డిఎఫ్ఓ గారు, ఎఫ్ఆర్ఓ గారు, సూపరింటెండెంట్ గారు మరి ఈయనను వైస్ ప్రెసిడెంట్ గారు కలిసి మేమంటాను బహుకరిస్తున్నారు. అదే బంగినపల్లి అంటారు.
మరిన్ని తాజా వార్తా కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.